జపాన్ సునామీ, కుంభమేళా తొక్కిసలాటలు, దుబాయ్ వరదలు, పహల్గాం ఉగ్రదాడి వంటివి ఈ ఏడాదిని మరింత విషాదమయం చేశాయి. అనేక మంది జ్యోతిష్కులు మున్ముందు మరింత పెద్ద సంఘటనలు తలొచ్చని అంచనా వేస్తున్నారు. 1941 సంవత్సరం నాటి క్యాలెండర్ను తాజా పరిస్థితులతో ముడిపెడుతూ భయాందోళనలకు గురవుతున్నారు. దాదాపు 84 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు ఇప్పుడు పునరావృతమవుతున్నాయి అంటున్నారు. 2025 సంవత్సరం ఆధునిక చరిత్రలో అత్యంత చీకటి సంవత్సరాల్లో ఒకటిగా ప్రతిధ్వనిస్తుందా? అసలు ఇంతకీ ఆ క్యాలెండర్లో ఏముంది? 1941 సంవత్సరాన్ని పోలి ఉన్న 2025 క్యాలెండర్ 84 ఏళ్ల క్రితపు ఘటనలు పునరావృతం అవుతాయా? 2025 ఏడాదిలో హిస్టరీ రిపీట్ అవ్వబోతోందా? 2025 ఏడాదిని ఎంతో గ్రాండ్గా మొదలుపెట్టాం. కానీ సగం సంవత్సరంలోపే ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. భూకంపాలు, కార్చిచ్చులు, ఉగ్రదాడులతో పాటు మానవ కల్పిత విపత్తులు ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఆపరేషన్ సింధూర్ను అనుసరించి భారత్ పాక్ ఘర్షణ, ఇలాంటి కీలక ఘటనలు ఏడాది అస్థిరతకు నిదర్శనం. శనిగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం వంటి గ్రహ స్థితిగతులు ఈ విపత్తులకు కారణమా, లేక ఇది విధి నిర్ణయమా అని చాలా మందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2025 క్యాలెండర్ 1941 నాటి క్యాలెండర్కు సరిగ్గా సరిపోతోందట. అందులో ప్రతి తేదీ వారంలో ఒకే రోజున వస్తోంది. జనవరి 1 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 వరకు భారీ ప్రమాదాలు జరగబోతున్నాయనేందుకు సంకేతమని భయం పుట్టిస్తోంది. అయితే 1941 ప్రపంచ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోవడానికి ఒక కారణం ఉంది. యూరప్ ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిపోయింది. డిసెంబర్ 7న జపాన్ సైన్యం పెర్ల్ హార్బర్పై ఆకస్మిక దాడి ప్రారంభించింది. ఈ సంఘటనలో 2400 మందికి పైగా అమెరికన్లను చంపి అమెరికాను యుద్ధంలోకి ప్రవేశించేలా చేసింది. ఇది ప్రపంచ అధికార సమతుల్యతను మార్చిన మలుపు. ఇప్పటికే ఖండాల్లో విస్తరించి ఉన్న సంఘర్షణను తీవ్రతరం చేసింది. ఇది హింస, అధికార విస్తరణ, దౌత్య వైఫల్యాలతో నిర్వచించబడిన సంవత్సరం. అలాగే సామూహిక మరణాలు, బాంబ్ దాడులు, ఆకలి చావులు వంటి దుర్ఘటనలతో విషాదకరమైన సంవత్సరంగా పరిగణించబడగా 2025 క్యాలెండర్ దానికి సరిపోల్చడం కొంతమందిలో భయాన్ని కలిగిస్తోంది. మే 27, 1941న ఫ్రాన్స్ సమీపంలోని ఉత్తర అట్లాంటిక్లో బ్రిటిష్ నావికాదళం జర్మన్ యుద్ధనౌక బిస్మార్క్ను ముంచివేసింది. ఈ సంఘటనలో జర్మన్ సైనికుల సంఖ్య 2000కు పైగా ఉంది. ఈ దాడిని అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో ముడిపెట్టారు. దీంతోపాటు జూలై 26, 1941న అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ఫ్రెంచ్ ఇండో చైనాను జపనీస్ ఆక్రమించేందుకు ప్రతీకారంగా అమెరికాలోని అన్ని జపనీస్ ఆస్తులను జప్తు చేశారు. ఇక నాజీ జర్మనీ సోవియట్ యూనియన్పై దాడి చేస్తూ ఆపరేషన్ బార్బరోసాను ప్రారంభించింది. జపాన్ పెర్ల్ హార్బర్పై దాడి చేసి అమెరికాను యుద్ధంలోకి లాగింది. యూరోప్, ఆసియా, ఆఫ్రికాలో యుద్ధం తీవ్రమైంది. ఆ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యానికి గురయ్యాయి. సంవత్సరం చివరి నాటికి ప్రపంచం పూర్తిగా యుద్ధంలో మునిగిపోయింది. 2025 మొదలైనప్పటి నుంచి ఇప్పటికే మహాకుంభమేళా తొక్కిసలాట, ఢిల్లీ తొక్కిసలాట, గుజరాత్ బాణసంచా కర్మాగారంలో అగ్ని ప్రమాదం, బెంగళూరులో ఆర్సీబీ వేడుకల సందర్భంగా తొక్కిసలాట, అహ్మదాబాద్లో విమాన ప్రమాదం, రైలు ప్రమాదాలు, భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య 4 రోజుల సైనిక ఘర్షణ జరిగింది. ప్రపంచం రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ చూసింది. గాజా, దక్షిణ లెబనాన్లో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. ఇంతలో అనేక దాడుల తర్వాత ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ ఈలోగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. 2025 పూర్తయ్యేకల్లా మరిన్ని దారుణాలు చూస్తామని భయపెడుతున్నారు విశ్లేషకులు. ఇదొక టైం లూప్ను సూచిస్తుందని జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. అనేక మంది జ్యోతిష్యులు మున్ముందు మరింత పెద్ద సంఘర్షణలు తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు. స్వామి యోగేశ్వరానందగిరి కూడా మే 30న ఏర్పడిన గ్రహ స్థితిగతులు మహాభారత కాలంలో ఏర్పడిన వాటిని పోలి ఉన్నాయని, ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసి భారతదేశానికి స్వర్ణయుగాన్ని తీసుకురావచ్చని తెలిపారు. ఈ గ్రహ స్థితిగతులు గణితాత్మకంగా మహాభారత కాలం లేదా గతంలోని పెద్ద పెద్ద యుద్ధాల సమయాల్లో కనిపించిన వాటన్నింటికీ పోలి ఉన్నాయని అన్నారు. ఇండియన్ నోస్ట్రాడామస్గా పేరుగాంచిన కుశాల్ కుమార్ అనే మరో భారతీయ జ్యోతిషుడు కూడా మూడో ప్రపంచ యుద్ధం గురించి అంచనా వేశాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ సంఘర్షణలను తాను ముందే ఊహించానని ఆయన వెల్లడించాడు. శతాబ్దాల క్రితం ఫ్రెంచ్ జ్యోతిష్యుడు వైద్యుడు నోస్ట్రాడామస్ కూడా
2025లో ప్లేగు, ఆస్ట్రాయిడ్ ఢీకొనడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనం వంటి అనేక ఘోరమైన సంఘటనలను అంచనా వేశాడు. 2025లో ముఖ్యంగా జూన్, జూలై నెలలు ప్రపంచవ్యాప్తంగా అస్థిరంగా ఉంటాయని, యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని ముందే జ్యోతిష్య నిపుణులు చెప్పారు. జూన్ 7 నుంచి జూలై 28 మధ్య అంగారకుడు, కేతువుల కలయిక ఇది సంఘర్షణకు, దాగి ఉన్న ప్రమాదాలకు కారణమవుతుందంటున్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, యుద్ధాలు, ఇతర ప్రధాన సంఘటనలకు దారితీయొచ్చు. ఇదే విధంగా ప్రమాదకరమైన కాలం 2026 జనవరి నుంచి మార్చి మధ్య తిరిగి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర సంవత్సరాల క్యాలెండర్ మ్యాచ్ల కన్నా 1941 అనే సంవత్సరం ప్రత్యేకంగా చర్చకు రావడం ఒక్కటే కారణం. అది చరిత్రలో కీలకమైన ఘర్షణలు జరిగిన సంవత్సరం కావడం. అప్పటికి యూరోపులో యుద్ధం నడుస్తోంది. పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి తర్వాత అమెరికా కూడా యుద్ధంలోకి దిగింది. ఆ తర్వాత జరిగిన ఘోర విధ్వంసాలు ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నాయి. ఇప్పటి ప్రపంచ పరిస్థితుల మధ్య 1941 క్యాలెండర్ మళ్లీ రావడం కొందరికి అసహజంగా కనిపిస్తోంది. 1945 క్యాలెండర్ 2026, 2037, 2043 సంవత్సరాల్లో పునరావృతం అవుతోంది. అంటే ఆ సంవత్సరాల్లోని వారాలు, తేదీలు అన్నీ 1945 క్యాలెండర్లో ఉన్నట్లే ఉంటాయి. 1945 సంవత్సరం లీప్ సంవత్సరం కాదు. కాబట్టి 1945 క్యాలెండర్ రిపీట్ కావడానికి 6, 11, 11 సంవత్సరాల చక్రం ఉంటుంది. అంటే 1940 తర్వాత 6 సంవత్సరాలకు 1951, ఆ తర్వాత 11 సంవత్సరాలకు 1962, ఆ తర్వాత మళ్ళీ 11 సంవత్సరాలకు 1973 ఇలా క్యాలెండర్ రిపీట్ అవుతుంది. 1945 సంవత్సరం లీప్ సంవత్సరం కాదు కాబట్టి 28 సంవత్సరాల తర్వాత క్యాలెండర్ మళ్లీ పునరావృతం కాదు. సాధారణంగా లీప్ సంవత్సరాల్లో క్యాలెండర్ 28 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుంది. కానీ 1945 ఒక సాధారణ సంవత్సరం కాబట్టి ఇది 6, 11, 11 సంవత్సరాల చక్రంలో రిపీట్ అవుతుంది. 2025 క్యాలెండర్ 1941 క్యాలెండర్తో సరిపోవడం నిజమే. ఆ సంవత్సరాల్లో రోజులు, తేదీలు ఒకేలా ఉంటాయి. కానీ ఇది ఎటువంటి భవిష్యవాణి కాదు. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్ వ్యవస్థలోనే సహజంగా జరిగే విషయం. లీప్ సంవత్సరాలు, వారాల మార్పులు ఇవన్నీ ఒక నియమిత సరళిలో జరుగుతూ ఉంటాయి. అందుకే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మునుపటి క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఇలాంటిది గతంలో కూడా జరిగింది. అయినప్పటికీ ఈ సిద్ధాంతం ఆన్లైన్లో విస్తృతంగా వ్యాపిస్తోంది. అయితే కొందరు హిస్టరీ రిపీట్ అవుతోంది, సంకేతాలను చూడండి అంటూ ఆనాటి పాత విషయాలను నెట్టింట పంచుకుంటున్నారు. ఇవి ప్రజలకు ఒకంత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ ఆసక్తికరమైన క్యాలెండర్ ఇప్పుడు మళ్లీ పునరావృతం అవుతుందని సోషల్ మీడియాలో పుకార్ల మీద పుకార్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కొన్ని పోస్టులు యుద్ధం, విపత్తులు, ప్రపంచ విప్లవం, గందరగోళం వంటివన్నీ చరిత్ర పునరావృతం అవుతుందని కూడా నొక్కి చెబుతున్నారు. అయితే కొంతమంది వీటిని కొట్టి పారేస్తున్నారు. సాంకేతిక లోపాల కారణంగానే ఈ ఏడాది విమానం కూలిపోయింది, కానీ సరిగ్గా అదే రోజు 1941లో జరగలేదు కదా అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా కొన్ని అపోహలు మాత్రం ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.